ننقل لكم المشهد والصورة. غارة إسرائيلية في منزل يعود لعائلة أبو اسكندر، تبليغ آخر لنفس المكان. كما تشاهدون صاروخ حربي إسرائيلي حول هذه المنطقة لدمار كبير كما تشاهدون تماما. هذا هو المشهد بعد قصف مربع سكني في هذه المنطقة كما تشاهدون. هذا هو المشهد. هذا هو المشهد من هذه الغارة الإسرائيلية العنيفة والتي استهدفت منزل عائلة أبو اسكندر. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన వీడియోని మనం చూసాం. యుద్ధము దగ్గరగా ఉండి చూసాం. యుద్ధము మన దగ్గరే జరుగుతున్నట్లుగా చూసాం. ఇలాంటి యుద్ధాలు ఏ దేశానికి వచ్చినా ఆ దేశము సర్వనాశనం అయిపోతుంది. పిల్లలు, కుటుంబము నాశనం అయిపోతుంది. ఏమండి, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కానీ ఎక్కడా త్రావ ఉండదు. కానీ ఇలాంటి యుద్ధము మన దేశానికి రాకూడదని మనం ప్రతిరోజు ప్రార్థించుదాం, ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కరుణ చేత, దేవుని యొక్క కృప చేత మన దేశం మీదకి ఇలాంటి యుద్ధాలు రాకూడదని ముందుగానే మనం ప్రార్థన చేద్దాము. మన దేశము కొరకు మనము దేవుని చేతులకు అప్పచెప్తాం. కాబట్టి మన బాధ్యత, క్రైస్తవులుగా మన బాధ్యత, ప్రార్థిందాము. నా దేశము కొరకు ప్రార్థిందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.